అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సేవ కళ సైన్స్ ఎంచుకున్న రంగం ఏదైనా మనసా వాచా తమ జీవితాలని అంకితం చేశారు. ప్రతి క్షణం తమదైన ముద్ర కోసం తప్పించారు. మరెంతో మంది జీవితాల్లో స్ఫూర్తి వెలుగుల్ని నింపగలిగారు. అందుకే నేడిలా పద్మాలై వికసించారు. ఈసారి తెలుగు రాష్ట్రాల్లోని 11 మంది ప్రముఖులు పురస్కారం దక్కించుకొని స్ఫూర్తి పద్మాలుగా నిలిచారు. భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించింది. దేశం కోసం, సమాజం కోసం నిస్వార్థంగా సేవ చేస్తూ తమ రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబర్చిన వారిని గుర్తించి గౌరవించింది. ఈ ఏడాది ప్రకటించిన మొత్తం 131 అవార్డులలో తెలుగు రాష్ట్రాల నుంచి 11 మంది ప్రముఖులు ఎంపికయ్యారు. తెలంగాణ నుంచి 7గురికి, ఏపీ నుంచి 4గురికి పద్మ పురస్కారాలు వరించాయి. తెలంగాణకు చెందిన మామిడి రామారెడ్డికి పద్మశ్రీ అవార్డు దక్కింది. పాడి పశు సంవర్ధక విభాగాల్లో సేవలకు గాను రామారెడ్డికి పద్మశ్రీ ప్రకటించారు. జన్యు సంబంధ పరిశోధనలకు గాను తెలంగాణకు చెందిన డాక్టర్ కుమారస్వామి తంగరాజుకు పద్మశ్రీ వచ్చింది. ఈయన హైదరాబాద్లోని సీసీఎంబీలో పనిచేస్తున్నారు. 3 దశాబ్దాలుగా రీసెర్చ్ చేస్తూ అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు. తెలంగాణ రాష్ట్రం నుంచి వైద్య రంగంలో పాలకొండ విజయ్ ఆనందరెడ్డికి పద్మశ్రీ దక్కింది. మెడిసిన్ లో గూడూరు వెంకట్రావుకి పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించారు. ఇక కళారంగంలో దీపికారెడ్డి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకోబోతున్నారు. సైన్స్, ఇంజనీరింగ్ రంగాల్లో తెలంగాణకే చెందిన గడ్డమాను చంద్రమౌళి, కృష్ణమూర్తి బాలసుబ్రమణియన్కు పద్మశ్రీ పురస్కారాలు వరించాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి సాహిత్య, విద్యారంగాల్లో వెంపటి కుటుంబ శాస్త్రికి పద్మశ్రీ దక్కింది. కళారంగంలో గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్కు పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించారు. సినీ నటులు మాగంటి మురళీమోహన్, గద్దె రాజేంద్ర ప్రసాద్లు కళారంగం నుంచి పద్మశ్రీ అవార్డులకు ఎంపికయ్యారు.